World-class infrastructure, technical clubs, world-class hostels. KL, deemed to be university. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా చేస్తున్నారు. అన్న చెప్పండి, ఈరోజు ధర్నా చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రైతులను ఆదుకోవాలి, ఎలక్షన్ కన్నా ముందు రైతులకు ఇస్తున్న మాట నిలబెట్టుకోవాలి. అన్నం పెట్టి రైతన్న కన్నీళ్ళు పెడితే రాష్ట్రానికి మంచిది కాదు. 10 సంవత్సరాలు ఇట్లా ఇప్పుడు జరగలేదు. ఎండిపోతున్నాయి, ఎండిపోయిన ఎకరానికి డబ్బులు ఇచ్చేయాలి ఇమ్మీడియట్గా. 25,000 రూపాయల మద్దతు ధర ఇస్తున్నారు, మన 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు, అది ఇవ్వాలి. రైతులకు కష్టాలు తీర్చాలి, కరెంట్ ఇవ్వాలి, నీళ్ళు వదలాలి, పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. మన బతికేదే వ్యవసాయం, తెలంగాణ మొత్తం వ్యవసాయమే. వ్యవసాయమే బంద్ అయినాక ఏమవుతుంది? కష్టమవుతుంది. కన్నా కష్టాలు పడి మనం నిర్మించుకున్నాం కనుక మా ఉద్దేశం రైతాంగం కాపాడాలి. నిన్న కూడా బీజేపీ పార్టీ వాళ్ళంతా కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్తో ధర్నాలు దీక్షలు కూడా చేసినటువంటి పరిస్థితి ఈరోజు మీరు చేస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే కాబట్టి వారిద్దరు కలిసి కాంగ్రెస్ పై బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది శుద్ధ అబద్ధం. ఈ సేన్ ఎండిపోయింది అబద్ధమా? సేన్లు ఎండిపోతున్నాయి అబద్ధమా? కరెంటు పోతుంది అబద్ధమా? మంచినీళ్ళ కష్టాలు వచ్చినాయి అబద్ధమా? బోర్లు ఎండిపోతున్నాయి అబద్ధమా? నీళ్ళు లేక మళ్ళీ ట్యాంకర్లు పెడుతున్నారు, అదే అబద్ధమా? లేదంటే మీరు ఇస్తున్న 500 రూపాయల బోనస్ ఇస్తామన్నది మేము చెప్పింది అబద్ధమా? 15,000 రూపాయల ఎకరానికి రైతు భరోసా ఇస్తున్నారు, అదే అబద్ధమా? 25,000 రూపాయలు ఎకరాకి ఇస్తామన్నారు, అదే అబద్ధమా? పెళ్లి చేసుకోండి, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు, అదే అబద్ధమా? మీరు ఇచ్చింది ఏదైనా అబద్ధం అయి ఉండి మేము మాట్లాడితే మీరు చెప్పండి. ఏ పార్టీ ఆ పార్టీ చెప్పిడొచ్చు. మా పార్టీ మా విధానం, మేము ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో మేము అడుగుతాం, వాళ్ళు చేయాలంతే. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేదు కాబట్టి ఈరోజు జిల్లా వ్యాప్తంగా చెరువులు కావచ్చు, ప్రాజెక్టులు అన్నీ కూడా ఎండిపోతున్నాయి. వాళ్ళు ఆ రోజు ప్రాజెక్టుని పూర్తి చేసింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని జిల్లా నాయకులు. 90% ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, మిగతా స్టార్ట్ చేయండి, పని స్టార్ట్ అయింది ఇప్పుడు ఏమన్నా. ప్లస్ మేము 9 ఏళ్ళు నీళ్ళు ఇచ్చినాం కదా, అప్పుడు మేము ఆ ప్రాజెక్టులకి నీళ్ళు ఇచ్చినామా? ఆ ప్రాజెక్టులకి చెరువులు నింపినామా? ప్రాజెక్టు దీనికి ఏం సంబంధం? ప్రాజెక్టు లేకుండానే మేము ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినాం. కరెంటు పైన నువ్వు 100 రోజుల ముందు కరెంట్ ఉంటుంది, తర్వాత కరెంట్ పోతుందా? ఎట్లా పోతుంది? దాన్ని దృష్టి పెట్టదు. పరిపాలన ఎక్కడో లోపం ఉంది, దాని మీద దృష్టి పెట్టాలా. మేము పాలమూరు రంగారెడ్డి జిల్లా శాశ్వత ప్రతిపాదిక అది. మేము ఇంకా 5 ఏళ్ళు ఉంటే అది కంప్లీట్ అయ్యేది. మీరు చేయండి, మీకు పేరు వస్తుంది. మీరు పని చేయకుండా అడిగిన వాళ్ళని వీళ్ళు కలిసిరు, వాళ్ళు కలిసిరు, అబాడాలు వేస్తే తప్పది. మాకు ఎవరు అవసరం లేదు. ఇవాళ రైతులకు తెలిసి మీ ఊళ్ళలో పోయి అడగారు. ఇప్పటికే మీ పార్టీ అధినేత కేసీఆర్ గారు కూడా పూర్తిగా రైతులతో కలిసి తిరుగుతున్నారు, జిల్లాల పర్యటన చేపడుతున్నారు. రాబోయే రోజుల్లో రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ముందుకెళ్ళబోతుంది? మేము గ్రామాలు తిరుగుతాం, అన్నీ తిరుగుతాం. ఇలా మా లోకల్ క్యాండిడేట్ పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు, మళ్ళీ రేపు ఎలక్షన్స్లో కూడా పోతున్నాం. అందరం కలుస్తాం గ్రామాల్లో. మేము ఉన్నప్పుడు బాగుందా, మీరు ఉన్నప్పుడు బాగుందా, వాళ్ళు ఏం మాట్లాడిందో అమలు అవుతున్నాయా లేదా అని మేము నష్టపోయినటువంటి రైతాంగం పట్ల, రైతుల పట్ల వాళ్ళకు అండగా నిలబడతాం. అవి అమలు అయ్యేంత వరకు చేస్తాం. వాళ్ళు ఎట్లా చేయలేరు, మళ్ళీ త్వరలోనే మళ్ళీ మేము వస్తాం, మేము చేస్తాం. సో ముఖ్యంగా రాష్ట్రం మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది తీవ్ర కలకలం రేపుతుంది. ఇప్పుడు మహబూబ్నగర్ ఎమ్మెల్యే కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. నా ఫోన్తో పాటు మహబూబ్నగర్ పట్టణానికి సంబంధించిన చాలామంది ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయంటూ కంప్లైంట్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఎట్లా వస్తుంది? ఒకటి, ఆయన 10 సంవత్సరాలు ఇక్కడ లేడు, ఆయన వచ్చి నిలబడతారని కూడా ఎవరు అనుకోలేదు. ప్లస్ 20 రోజుల ముందర బీజేపీ పార్టీని ఉన్నాడే. ఆయన కాంగ్రెస్ టికెట్ వస్తాను కూడా నీకు కళ వచ్చింది, ఎప్పుడ కళ కూడా రాదు ఎవరిని కూడా. ఇంకా ఆయన ఎట్లా ట్యాపింగ్ చేస్తారు ఒకటి. ప్లస్ ఫోన్ ట్యాపింగ్ ఎవరైనా చేసినట్లుంటే వాళ్ళ మీద శిక్షించాలి 100%. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే ఉంది కదా, ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరు చేసింది, ఎవరు ఫోన్లు అనేది రికార్డెడ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ కదా, ఇది తీయమనండి. మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. 100% ప్రభుత్వం వాళ్ళదే కనుక ఆ వాళ్ళ ప్రభుత్వంలో ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు తీయమనండి, తీసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమనండి. మాకు దాని మీద అవసరం లేదు. ఫోన్ ట్యాప్ల మీద మహబూబ్నగర్ జిల్లాలో అయితే అవసరమే లేదు, అసలే అవసరం లేదు. ఖచ్చితంగా దోషులను శిక్షించాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఆధారాలతో సహా బయటపడని చెప్పండి. ఎవరు ట్యాప్ చేసినా ఆఫీసర్లు చెప్పరా, పోలీసు వాళ్ళు చెప్పరా? వాళ్ళ ప్రభుత్వంలో వాస్తవాలు చెప్తారు కదా. అదన్నీ ఉట్టి ఏదో పని చేయకుండా ఏదోటి కాలం గడిపెట్టేట్టు మాట్లాడడం కాదు అది. దాన్ని ఎవరైనా ఫోన్ ట్యాపింగ్లని ఎవరు కూడా హర్షించరు. మేము కూడా చెప్తున్నాం, ఖచ్చితంగా ఆధారాలు తీయండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. దాంట్లో ఏ మాత్రం అభ్యంతరం లేదు, మనకు అవసరం లేదు. మేము 10 ఏళ్ళు పరిపాలన మీద దృష్టి పెట్టినాం, వలసల మీద దృష్టి పెట్టినాం, తాగునీటి మీద దృష్టి పెట్టినాం, హాస్పిటల్ మీద దృష్టి పెట్టినాం, పార్కుల మీద దృష్టి పెట్టినాం, పర్యాటకం మీద దృష్టి పెట్టినాం, గుళ్ళు, గోపురాలు, మసీదులు, దర్గాలు, చర్చిలు బాగుండాలని దృష్టి పెట్టినాం.
రైతుల మీద దృష్టి పెట్టినాం, ఏ ఒక్కడు ఆపద లేకుండా బతకాలని దృష్టి పెట్టినాం, ఇంటి ముందర నల్ల రావాలి బిందె పెట్టుకొని పోదని దృష్టి పెట్టినాం, సమస్యల మీద దృష్టి పెట్టినాం. మేము దీని మీద దృష్టి పెట్టలే. మా ప్రజలకు తెలుసు, రోజుకు 3 సార్లు 4 సార్లు తిరుగుకుంటా ఎన్ని పనులు చేసినామో ప్రజలకు తెలుసు. అంతా మాకు అవసరమే లేదు, మేమే చెప్తున్నాం యాక్షన్ తీసుకోవాల్సిందే. అదాలత బయట పెట్టండి, ఆఫీసర్లు చెప్తారు కదా, నీ ఉద్యోగం పోతే బిడ్డ చెప్పంటే చెప్తారు కదా, అప్పుడు అంత ఉట్టిది. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ మీద కూడా ఖచ్చితంగా ఆధారాలతో సహా వారందరి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలియజేసినటువంటి పరిస్థితి. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంది. గడిచిన 10 ఏళ్లలో కూడా ఎక్కడా కూడా ఇటువంటి పరిస్థితులు దాపరించలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అనేక అబద్ధపు హామీలు ఇచ్చింది. ఆ హామీలు నెరవేరే వరకు రైతుల పక్షాన ఉండి బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.